హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ వీడియోలో మనం బీటెక్, బీకామ్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు బీటెక్, బీకామ్‌కి ఏంటి బ్రో అసలు కంపారిజన్ అని అంటే, బీటెక్ అనేది ఎవరు తీసుకోవాలి? బీకామ్ అనేది ఎవరు తీసుకోవాలి? చాలామంది ఈ 2 గ్రూప్స్ మధ్య కూడా కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలామంది నేను బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు, ఎంటర్‌ప్రెన్యూర్ అవుదాం అనుకుంటారు. కానీ వాళ్ళు బీటెక్ తీసుకుంటారు. సో, దానివల్ల యూజ్ ఏముంది? సో, అందుకనే నేను బీటెక్‌కి, బీకామ్‌కైతే ఈరోజు వీడియో అయితే చేశాను. సో నేను వీడియోస్ అయితే చేయలేదు. దీని గురించి ఎక్కువ మ్యాటర్ అయితే కలెక్ట్ చేస్తున్నా. సో, అందుకని చెప్పి నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదు అని చెప్పి నేను నిన్నంత రీసెర్చ్ చేశాను. ఎందుకంటే నాకు బిజినెస్ సైడు ఈవెన్ మా ఫ్యామిలీ కూడా బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచే వస్తుంది. కానీ నేను మాత్రం బిజినెస్ వైపు ఎళ్ళాలి అని అనుకుని బీటెక్ అయితే తీసుకున్నాను. ఐదర్ బీబీఏ గాని, బీకామ్ గాని తీసుకోవాలి. కానీ ఇలా చేశాను కాబట్టి ఈ మిస్టేక్ ఎవరు చేయకూడదు అని చెప్పైతే ఈ వీడియో చేస్తున్నాను. చాలామందైతే కాలేజెస్ ఇప్పుడు జాయిన్ అవుతూ ఉంటారు గదా! సో, అందుకే ఇప్పుడు చేసేదానికి రీజను. సో, లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. అసలు బీటెక్ ఎవరు తీసుకోవాలి? బీకామ్ ఎవరు తీసుకోవాలంటే క్లియర్‌గా మీకైతే ఈ వీడియో ఎండ్ అయ్యేసరికైతే తెలుస్తుంది. సో, లెట్స్ స్టార్ట్. ముందుగా అసలు బీటెక్ అంటే ఏంటి? బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. నేనిప్పుడు బీటెక్కే చేస్తున్నాను. చాలామంది చేద్దాం అనుకునేది కూడా ఇప్పుడు బీటెక్కే. ఈ బీటెక్‌లో ఏముంటాయంటే మీకు టెక్నాలజీ రిలేటెడ్ లైక్ సీఎస్‌సి, ఈసీఈ, మెకానికల్, కెమికల్ ఇంజినీరింగ్ ఇలాగ ఉంటాయి. ఇవి అందరికీ తెలిసిందే. బీకామ్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. బీకామ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ కామర్స్. ఇందులో మనం ఏం చేస్తామంటే, ఇందులో మనకి ఎక్కువగా బిజినెస్ రిలేటెడ్, ఫైనాన్సెస్ రిలేటెడ్ మనకైతే ఎక్కువ కోర్సెస్ అవి ఉంటాయి. సో, అవైతే బీకామే మనకైతే చెప్తారు. సో, ఈ రెండాటిలికి డిఫరెన్స్ అయితే ఇప్పుడు ముందు మీకు తెలిసింది కదా! బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఇందులో కంప్యూటర్స్, టెక్నికల్ పార్ట్ ఇవన్నీ అయితే మనం బీటెక్‌లో నేర్చుకుంటాం. ఈ బీకామ్ అంటే ఫైనాన్సెస్ రిలేటెడ్, అనలిటిక్స్ గురించి, కంపెనీస్ ఎలా వర్క్ చేస్తాయి, అంటే డబ్బుల గురించి, వీటిల గురించి ఎక్కువ తిరుగుతుంది బీకామ్‌లో అయితే. సో, అదైతే అర్థమైంది కదా! సో, ఇప్పుడు నేను చెప్పబోయే నెక్స్ట్ స్లైడ్స్‌లో ఏముంది అంటే, కరిక్యులమ్, ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్స్, కెరియర్ స్కోప్ ఇవన్నీ అయితే మనం నెక్స్ట్ వచ్చే స్లైడ్స్‌లో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో, అసలు బీటెక్ అంటే ఏంటి? బీటెక్ అందరికీ తెలిసిందే 4 ఇయర్స్ ఉంటది. టెక్నాలజీ, ప్రోగ్రామింగ్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ అండ్ దీనికి పీసీఎం అంటే మీరు ఎంపీసీ చదివారు కదా! ఎంపీసీ. సో, అందులో మీకు మినిమమ్ 50% అయితే వచ్చుండాలి. ఏ కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకుందాం అనుకున్నా సరే. సో, అలాగా దీని రిక్వైర్మెంట్స్ బీటెక్‌కి సంబంధించిన ఓవర్‌వ్యూ. అసలు బీటెక్ అంటే అందరికీ తెలిసే ఉంటది కాబట్టి ప్రోగ్రామింగ్, టెక్నాలజీలా గుర్తుపెట్టుకోండి బీటెక్ అని. అండ్ బీకామ్. బీకామ్ వచ్చేసి ఇది 3 ఇయర్స్ డిగ్రీయే. కానీ ఇక్కడ చూసారా కోర్ ఫోకస్ ఆన్ అకౌంటింగ్, ఫైనాన్స్, టాక్సేషన్, బిజినెస్ అండ్ ఎకనామిక్స్. సో, వీటిలి గురించి ఉంటది. అంటే దీనికి టెక్నాలజీతో ఎటువంటి సంబంధం లేదు ఈ కోర్స్‌కి. ఓన్లీ మీకు ఇలా డబ్బులకు సంబంధించినవే ఎక్కువ ఈ కోర్సెస్‌లో డిస్కస్ చేస్తారు. మీరు ఒకవేళ బిజినెస్ పెడదాం అనుకున్నా, లేదంటే ఏమన్నా ఎంటర్‌ప్రెన్యూర్ అవుదాం, స్టార్టప్ స్టార్ట్ చేద్దాం అంటే, మీకు అకౌంటింగ్స్ గురించి, ఫైనాన్సెస్ గురించి అండ్ మీరు షార్క్ ట్యాంక్ చూసుంటే అందులో కొన్ని టర్మ్స్ ఉంటాయి కదా! సో, ప్రతీదీ మీకైతే అలా తెలిసుండాలి. సో, అందుకని మీరు బీకామ్ అయితే తీసుకోవాలి. అది సో, మీరు బెస్ట్ ఫర్ దోస్ ఇన్‌క్లైన్ టువర్డ్స్ నంబర్స్, బిజినెస్ అండ్ ఎకనామిక్స్. ఇది ఎవరికి సూట్ అవుతది స్టూడెంట్స్ కంటే, మీకు బిజినెసెస్ గురించి ఇంట్రెస్ట్ ఉండి, ఎకనామిక్స్, నంబర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్స్ తీసుకోవచ్చు అనేది ఇక్కడ పెట్టాను. సో, అదైతే చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీటెక్ తీసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బీటెక్ తీసుకున్నాం అంటే ఇప్పుడు మనకి టెక్నాలజీ మీద ఇవన్నీ ఇప్పుడు చాలామంది చెప్తుంటారు కదా! పక్కింటి అంకులు వాళ్ళు చెప్పారు. మీరెక్కడ జాయిన్ అయ్యారు? మా అబ్బాయిని అక్కడ జాయిన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ అయితే మాత్రం మీరు కన్ఫర్మ్‌గా మీ 4 ఇయర్సో, మీరు 3 ఇయర్సో వేస్ట్ అవుతున్నట్టే. మీ ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది? దాన్ని బట్టి మీరైతే కన్ఫర్మ్‌గా జాయిన్ అవ్వాలి. వాళ్ళ అబ్బాయి ఇక్కడ జాయిన్ అయ్యాడు, వీళ్ళ అమ్మాయి ఇక్కడ అలా జాయిన్ అయ్యారంటే కన్ఫర్మ్‌గా బాధపడతారు. మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు ఏ కాలేజ్‌లో అనుకుంటున్నారు, అలా అనుకుంటేనే జాయిన్ అవ్వండి గానీ, మీ పేరెంట్స్ చెప్తే వినొచ్చు గానీ, పక్కింటోళ్ళు చెప్పారు, ఎదురింటోళ్ళు చెప్పారని చెప్పి, ఆ కాలేజ్‌లో జాయిన్ అవ్వండి, ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి అంటే అస్సల మీ కెరియర్‌ని మీరే స్పాయిల్ చేసుకున్నట్టు. ఇదైతే కన్ఫర్మ్ అని చెప్తున్నాను. సో, ఇప్పుడు కొద్దిగా ఫైర్ వచ్చాను. అంటే రీసెంట్‌గా మాకు కొద్దిగా ఇన్సిడెంట్ జరిగిందనమాట. అంటే మా పేరెంట్స్‌ని ఒకతను అడుగుతున్నారనమాట. అడుగుతుంటే ఆహ్, వా ఇలా డిస్కషన్ అయితే జరిగింది. డిస్కషన్ జరుగుతుంటే ఆయనేమో ప్రతిదానికి ఫోను చేసి అడుగుతూ ఉన్నారనమాట. పక్కనోళ్ళని అలాగా. మా డ్యాడీ ఏమో అప్పుడు సేమ్ ఇప్పుడు నేను చెప్పింది ఆయనకి కూడా చెప్పారనమాట. సో, అది కొద్దిగా ఫైర్ అయ్యి నేను మీకు చెప్పాననమాట. సో, అది వదిలేండి. సో, ఇప్పుడు ప్రోస్ గురించి మాట్లాడుకుంటే టెక్నాలజీ గురించి అవి అలాగైతే ఉంది. అండ్ ఎక్సలెంట్ సాలరీ ప్యాకేజెస్. సాలరీ ప్యాకేజెస్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇప్పుడు ప్రతి మినిమమ్ ఒక 10,00,000 నుంచి 20,00,000 వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. యాస్ ఎ ఫ్రెషర్‌గా కూడా మీకు బీటెక్‌లో బాగా కోడింగ్ స్కిల్స్ అవి ఉంటాయి. అండ్ గ్రేట్ గ్లోబల్ ఆపర్చునిటీస్ అంటే మీరు అబ్రాడ్ వెళ్లి కూడా ఉద్యోగాలైతే చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి డిసడ్వాంటేజెస్ ఏంటంటే మీకు ఈ బీటెక్
మంచి కాలేజెస్ అంటే లైక్ బిట్స్, ఐఐటీ, ఎన్ఐటీస్ ఇవే ఉన్నాయి. సో, ఇక్కడ మీకు చాలా హైయర్ కాంపిటీషన్ ఉంది. అండ్ మీకైతే జేఈఈ ఎగ్జామ్స్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంసెట్ ఇవన్నీ రాయాల్సుంటుంది. అండ్ చాలా సిలబస్, చాలా స్ట్రెస్ కూడా ఉంటది. ఇవన్నీ మీరైతే చేయాల్సుంటుంది. కాబట్టి ఇదొక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళకి. ఒకవేళ మంచి కాలేజ్ వచ్చింది సో, మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ రాలేదంటే ఏంటో చూద్దాం. ఇప్పుడైతే బీటెక్ ప్రోస్ అండ్ కాన్స్ అంటే అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ చూసాం. ఇప్పుడు బీకామ్ గురించి చూద్దాం. ఇప్పుడు బీకామ్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే ఎవరన్నా పర్సూ చేయొచ్చు. లైక్ మీరు ఎంపీసీ తీసుకున్నా, బైపీసీ తీసుకున్నా యూ కెన్ డూ దట్. బట్ ఇది ఏంటంటే ఎక్కువగా ఎవరు పర్సూ చేస్తారంటే సీఏలు, ఎంబీఏ చేద్దాం అనుకున్నా అంటే హైయర్ స్టడీస్ కింద నేను సీఏ చేస్తాను. ఈ బీటెక్ అది బీకామ్ అయ్యేసా. అంటే ఎంబీఏ చేస్తాను, సీఎఫ్ఏ చేస్తాను ఇలాంటి అన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ ఇది తక్కువ. ఇప్పుడు బీటెక్ ఒక 14,00,000, 15,00,000 మినిమమ్ టు మినిమమ్ అయింది 4 ఇయర్స్ కంటే మీకు ఇక్కడ ఒక 6,00,000, 5,00,000తో మొత్తం 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోద్ది. మీరు టియర్ 1 కాలేజ్‌లో చదివినా కూడా బీకామ్. అండ్ మీకు కాన్స్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే సాలరీస్ కొద్దిగా ఇనిషియల్ ఫేజ్‌లో చాలా తక్కువుంటాయి. ఒకవేళ మీరు బిజినెస్ పెడదాం అనుకుంటే మీకు సాలరీతో పనే లేదు. అండ్ ఇక్కడ మీకు కొన్ని బెటర్ రోల్స్ కూడా రావచ్చు. అంటే మీ ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ మీకైతే మంచి రోల్స్ అయితే వస్తాయి. లైక్ మంచి జాబ్స్ అయితే వస్తాయని. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ కరిక్యులమ్ అండ్ స్టడీ ప్యాటర్న్ గురించి అయితే మాట్లాడుకుంటే మనం బీటెక్‌లో వచ్చేసి ప్రాక్టికల్ ల్యాబ్స్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ చాలా ఎక్కువుంటాయి. అవన్నీ మీకు తెలిసిందే. చాలామంది బ్యాక్‌లాగ్స్ కూడా పడుతుంటాయి. కానీ బీకామ్‌లో అలా కాదు. ప్రతిదీ థియరీ ఉంటది. బిజినెస్ కేస్ స్టడీస్ లైక్ మీరు ఈ బిజినెస్ ఎలా సక్సెస్ అయింది? దీని స్ట్రాటజీ ఏంటి? ఇవన్నీ అయితే ఇందులో డిస్కస్ చేస్తారు ఎక్కువ. ప్రతిదీ మాక్సిమం టు మాక్సిమం థియరీ, ఫార్ములాస్ అలాగే ఉంటుంది ఇక్కడ బీకామ్‌లో అయితే. కానీ బీటెక్‌లో అంతా ప్రతిదీ ప్రాక్టికల్, లాబొరేటరీ అన్నీ అలాగుంటాయి. సో, ఈ రెండిటికి డిఫరెన్స్ అది. ఇక్కడ బీటెక్‌లో ఫ్యాకల్టీ చూసుకుంటే ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి అయితే వచ్చుంటారు. కానీ బీకామ్ నుంచి ఫ్యాకల్టీ అయితే కామర్స్, ఫైనాన్సెస్ వీటిలి రిలేటెడ్‌గా ఉన్న వాళ్ళే ఇందులోకైతే వస్తారు. సో, అది బీకామ్. ఇప్పుడు ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుంటే బీటెక్‌లో టియర్ 1 కాలేజెస్‌కైతే గూగుల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ అయితే వస్తాయి. పెద్ద పెద్ద కంపెనీస్. ఇక్కడ రోల్స్ వీళ్ళు ఎలాంటి రోల్స్‌కి వీళ్ళు అప్లై చేయొచ్చు అంటే సాఫ్ట్‌వేర్ డెవలపర్, ఇంజినీర్, అనలిస్ట్ ఇప్పుడు ఏఐ, ఎంఎల్ ఇలాగ వచ్చాయి కదా! సో, వాటికి తగ్గట్టుగా జాబ్స్ అయితే బీటెక్ వాళ్ళకుంటాయి. అండ్ బీకామ్ గురించి మాట్లాడుకుంటే మనం ప్లేస్‌మెంట్స్‌లో ఎప్పుడు మోడరేట్‌గానే ఉంటుంది బీకామ్, బీటెక్‌తో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే అది ఇంజినీరింగ్, బీటెక్ ఇది బీకామ్. మీరు ప్యాషనేట్‌గా ఉంటే లైక్ బిజినెస్ నేను పెడదాం అనుకుంటున్నాను, స్టార్టప్ పెడదాం అనుకుంటున్నాను. నాకు బుర్రలో చాలా ఐడియాస్ ఉన్నాయి. నేను కన్ఫర్మ్‌గా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలను అంటేనే మీరు బీకామ్ తీసుకోండి. అంతేగాని ఏదో జాబ్ చేస్తున్నా అంటే కన్ఫర్మ్‌గా తక్కువ సాలరీస్ వస్తాయి. అంటే ఇనిషియల్ ఫేజ్‌లోనే చెప్తుంది. మీరు ఎక్స్‌పీరియన్స్‌డ్ అయితే జాబ్స్‌లో కూడా పెద్ద పెద్ద జాబ్స్ రావచ్చు. కానీ మీరు ప్యాషనేట్ అయితేనే ఈ బీకామ్ చేయండి. అంతేగాని ఫీజ్ తక్కువ అని చెప్పి అలా అయితే చేయనవసరం లేదు. అండ్ ఇప్పుడు మోడరేట్ ప్లేస్‌మెంట్స్ వస్తే అండ్ మీరు ఎంబీఏ గాని, సీఏ అంత చేసి మాక్సిమం చెయ్యరు. ఒకవేళ ఎంబీఏ చేసిన తర్వాతయితే మీకు కొద్దిగా అంటే మీరు బీటెక్ లెవెల్‌తో ఉన్న వాళ్ళకు సాలరీస్ సరిపోతాయన్నమాట. 15,00,000, 16,00,000 మినిమమ్ యాస్ ఎ ఫ్రెషర్‌గా అయితే వస్తాయి. అండ్ కంపెనీస్ లైక్ డెలాయిట్, కేపీఎంజీ, బ్యాంక్స్‌లోని చాలా వస్తాయి. అండ్ రోల్స్ వచ్చేసి అనలిస్ట్, అకౌంటెంట్, మేనేజర్ ఇలాంటివైతే వస్తాయి. ఇది మెయిన్ డిఫరెన్స్. అండ్ ఇప్పుడు బెస్ట్ కాలేజెస్ గురించి మాట్లాడుకుంటే చెప్పినట్టే బీటెక్, ఐఐటీస్, ఎన్ఐటీస్, విత్ ఎస్ఆర్ఎం, ఎల్‌పీయూ, బిట్స్ ఇలాంటి కాలేజెస్ అయితే బెస్ట్ ఫర్ బీటెక్ స్టూడెంట్స్. ఫర్ బీటెక్ చదవడానికి. అండ్ ఇప్పుడు బీకామ్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్‌సీసీ, క్రిష్ క్రిస్ట్ యూనివర్సిటీ, లయోలా, ఎల్‌పీయూ, ఎమిటీ, జైన్ యూనివర్సిటీ. సో, ఈ కాలేజెస్ అయితే బెస్ట్ అనమాట బీకామ్ చదవడానికి. కానీ ఇక్కడ కంపారిటివ్‌లీ ఫీజెస్ అయితే తక్కువ ఉంటాయి. అండ్ మీకు సాలరీస్ కూడా స్టార్టింగ్ తక్కువే ఉంటాయి బీకామ్‌కి బీటెక్‌తో పోలిస్తే. కానీ మీరు ప్యాషనేట్ అయితే తీసుకోవచ్చు. అండ్ కంక్లూజన్ మాట్లాడుకుంటే నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నట్టే బీటెక్ ఎవరు చేయొచ్చు? ఎవరికి బెస్ట్ అంటే టెక్నాలజీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, కోడింగ్ నాకు చేయగలను, నాకు ఇంట్రెస్ట్ అని అన్న వాళ్ళకి బీటెక్ అనేది గుడ్. బట్ దీనికైతే ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉంటది. జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్ ఇంకా కాంపిటేటివ్ ప్రతి దానికి ప్రతి యూనివర్సిటీకి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. లైక్ విప్, ఎస్ఆర్ఎం, జేఈఈ, ట్రిపుల్ ఈ అండ్ ఎంసెట్, తెలంగాణ, ఏపీ ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు బీకామ్‌కి అయితే ఎవరైతే బిజినెస్, అకౌంటింగ్, ఫైనాన్సెస్‌లో మాకు ఇంట్రెస్ట్ ఉంది. మేము సీఏ గాని, ఎంబీఏ గాని ఫ్యూచర్‌లో పర్సూ చేద్దాం అనుకుంటున్నాను అనంటే వాళ్ళకి బీకామ్ అయితే బెస్ట్. సో, ఇది ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. అండ్ మీ ఇంట్రెస్ట్ ఏంటి అని మీరే ఆలోచించుకోండి. మీ ఇంట్రెస్ట్ బట్టి మీ పేరెంట్స్‌కి చెప్పండి. సో, దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వండి. అంతేగాని వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని అయితే వద్దు. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియో వేటిలకి కంపారిజన్ మధ్యలో కావాలి. నేను నాకు చెప్తే నేను దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో అయితే ప్లాన్ చేసుకుంటాను వితిన్ 2 డేస్‌లో. సో, అదైతే చెప్పండి. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అండ్ కాలేజ్ రివ్యూస్ కూడా
నేనైతే చేస్తున్నాను. ఏ కాలేజ్ రివ్యూ కావాలో కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి.